వైశాఖ పురాణం 19వ అధ్యాయం. పిశాచత్వ విముక్తి. నారదుడు అంబరీషునకు వైశాఖ మహాత్మ్యమునింకను వివరించుచున్నాడు. శృతకీర్తి శృతదేవునికి నమస్కరించి ఇంకను వైశాఖ మహాత్మ్యమును దయయుంచి వివరింప కోరుచున్నానని ప్రార్థించెను. శృతదేవుడిట్లనెను: రాజా, జన్మ జన్మల పుణ్యమున్నప్పుడే భగవంతుడగు శ్రీహరి మహిమను, వ్రతముల గొప్పదనమును తెలుసుకునవలేనను బుద్ధి కలుగును. ఇట్టి ఆసక్తి గల నీవు భాగ్యశాలివి. మరెన్నియో శుభలాభములు నీకు మున్ముందు కాలమున నుండుట చేతనే నీకిట్టి కోరిక కలిగినది. ఇట్టి నీకుగాక మరెవరికి చెప్పుదును వినుము. వైశాఖమున సూర్యుడు మేషరాశి యందుండగా ప్రాతకాల స్నానమునాచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథను విని యథాశక్తి దానములను చేసిన వారు శ్రీహరి లోకమును తప్పక చేరుదురు. వైశాఖ పురాణమును చెప్పుచుండగా దానిని శ్రద్ధగా వినక మరి ఒక దానిపై ఆసక్తి కలిగిన మూఢుడు అజ్ఞాని రౌరవమును నరకమును పొంది పిశాచమై యుండును. అందులకు ఉదాహరణగా క్రింది కథను చెప్పుదును. ఈ కథ పాపములను నశింపచేసి పవిత్రతను కలిగించి ధర్మాసక్తిని పుణ్యమును కలిగించును. ఇది మిక్కిలి ప్రశస్తమైన కథ సుమా, వినుము. పూర్వము గోదావరి తీరమున బ్రహ్మేశ్వరమును పుణ్యక్షేత్రము కలదు. అచట దుర్వాస మహాముని శిష్యులు సత్యనిష్ఠుడు తపోనిష్ఠుడు అనువారు అచట నుండిరి. వారిద్దరును మహాజ్ఞానులు, సర్వసంగ పరిత్యాగులు, ఉపనిషత్తులను బాగుగా చదివినవారు, అందలి భావమును గ్రహించినవారు. వారు భిక్షాన్నమును మాత్రమే భుజింతురు. మిక్కిలి పుణ్యశాలురు. వారు అచట భృగు ప్రస్రవణము తీర్థ సమీపమున నుండిరి. వారిద్దరిలో సత్యనిష్ఠుడు శ్రీహరి కథలయంద ఆసక్తి కలవాడు. చెప్పువారు లేకున్నచో తానే శ్రీహరి కథలను వివరించును. శ్రీహరి కథలనెవరైనా చెప్పినా శ్రద్ధగా వినును. వీరెవరునూ లేనిచో విష్ణు కథలను తలుచుకొనుచు శ్రీహరిని ప్రీతిని కలిగించు పనులను చేయిచుండును. శ్రీహరి కథలను చెప్పువారున్నచో రాత్రింబగళ్ళు తన పనులను మాని వానిని వినుచుండును. అట్లే వినువారున్నచో తాను రాత్రింబగళ్ళు శ్రీ మహావిష్ణు కథలను వివరించును. దూరముననున్న తీర్థములలో స్నానము చేయుట కన్నా, దూరముననున్న క్షేత్రములను దర్శించుట కన్నా, కర్మానుష్ఠానము కన్నా వానికి విష్ణు కథలయందు ప్రీతి ఎక్కువ. ఎవరైనా చెప్పుచున్నచో తాను వినును. వినువారున్నచో తాను శ్రీహరి కథలను తన్మయుడై వివరించును. చెప్పువారున్నచో తన పనులను మానుకొని వినును. విష్ణు కథలను చెప్పువాడు రోగాదులచే బాధపడుచున్నచో కూప స్నానము చేసి శ్రీహరి కథలను తలచును. విష్ణు కథా శ్రవణము లేనప్పుడు స్వకార్యములను చేసుకొనును. విష్ణు కథా సమాసక్తునకు సంసార బంధముండదు కదా. శ్రీహరి కథలను వినుట వలన చిత్తశుద్ధి కలుగును, విష్ణు భక్తి పెరుగును, విష్ణువుపై ఆసక్తియు సజ్జనులయందిష్టము పెరుగును. నిరంజనము నిర్గుణమునగు పరబ్రహ్మము వాని హృదయమున స్ఫురించును. జ్ఞానహీనుని కర్మ నిష్ఫలము కదా. దుష్టులు కర్మలెన్నిటిని చేసినను వ్యర్థములే. గ్రుడ్డివానికి అద్దమును చూపిన ప్రయోజనమేమి? కావున చిత్తశుద్ధిని సాధింపవలేను. చిత్తశుద్ధి వలన శ్రీహరి కథాసక్తి కలుగును. అందువలన జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానము వలన ధ్యానము ఫలించును. కావున పెక్కుమార్లు విష్ణు కథాశ్రవణము, ధ్యానము, మననము అవశ్యకములు. శ్రీహరి కథలు సజ్జనులు లేని చోట గంగా తీరమైనను విడవదగినది. తులసీ వనము శ్రీహరి ఆలయము. విష్ణు కథ లేని చోట మరణించినవాడు తామసమను నరకమును పొందును. శ్రీహరి ఆలయము కాని, కృష్ణ మృగము కాని, విష్ణు కథ కాని సజ్జనులు లేని చోట మరణించిన వారు పెక్కు జన్మలేందు కుక్కగా జన్మింతురు. సత్యనిష్ఠుడి విధముగా ఆలోచించి విష్ణు కథాశ్రవణము, ప్రసంగము, మననము, స్మృతి మున్నగునవి ముఖ్యములని తలచును. ఇంకొకడు తపోనిష్ఠుడు. వీనికి పూజ జపాది కర్మలనిన ఇష్టము. వానినెప్పుడునూ మానక పట్టుదలతో చేయిచుండును. శ్రీహరి కథలను వినడు, చెప్పడు.
ఎవరైనా చెప్పుచున్నచో తీర్థస్నానమునకు పోవును. తీర్థస్నాన సమయమున శ్రీహరి కథా ప్రసంగము వచ్చినచో తన పూజాది కర్మ కలాపము పొడగునని దూరముగా పోవును. అతనిని అనుసరించి యుండువారును స్నానాది కర్మలనాచరించి తమ ఇంటి పనులను చేసుకొనుటనందిష్టము కలవారై ఉందురు. ఇట్లెంతకాలము గడిచినను తపోనిష్ఠుడు కర్మానుష్ఠానము తప్ప శ్రీహరి కథాశ్రవణము, చింతనము, స్మృతి మున్నగు వానిని ఎరుగడు. ఇట్టి అహంకారి కొంతకాలమునకు మరణించెను. శ్రీహరి కథాశ్రవణము మున్నగునవి లేకపోవుటచే పిశాచమై చిన్న కర్ణుడను పేరనుండెను. జమ్మి చెట్టునందు నివసించుచుండెను. బలవంతుడైనను నిరాధారుడు, నిరాశ్రయుడు, ఎండిన పెదవులు, నోరు కలవాడై ఉండెను. ఇట్లు బాధపడుచు కొన్ని వేల సంవత్సరముల కాలముండెను. వాని సమీపమునకు వచ్చువారు లేక మిక్కిలి బాధపడుచుండెను. ఆకిలి దప్పి కలిగి అవి తీరునుపాయము లేక మిక్కిలి బాధపడుచుండెను. వాని శరీరమునకు జలబిందువు అగ్నిగను, జలము ప్రళయాగ్నివలెను, ఫల పుష్పాదులు విషముగను ఉండెడివి. ఈ విధముగా కర్ణపరాయణుడగు తపోనిష్ఠుడు పలు విధములుగా బాధలను పడెను. నిర్జనమైన ఆ అడవి ఎందతడు మిక్కిలి బాధపడుచుండగా ఒకనాడు సత్యనిష్ఠుడు పనిపై పైఠి నసీపురమునకు పోవచ్చు ఆ ప్రాంతమునకు వచ్చెను. అతడు పెక్కు బాధలను అనుభవించుచున్న చిన్న కర్ణుని చూచెను. దుఃఖించుచు శరణాగతుడైన వానికి భయపడకుమని ధైర్యము చెప్పి వాని బాధకు కారణమునడిగెను. అతడును, నేను కర్మనిష్ఠును వాడును, దుర్వాస మహాముని శిష్యుడను, కర్మ పరతంత్రుడైన శ్రీహరి కథా శ్రవణాదులను చేయని వాడను, మూఢుడనై కర్మలచే ఆచరించుట వలన ఇట్టి వాడనైతినని తన వృత్తాంతమునంతయు వానికి చెప్పెను. నా దృష్టవశమున మీ దర్శనమైనది, నాకు మీరే రక్షింపవలేనని పలి విధములా ప్రార్థించెను. వాని పాదములపై పడి దుఃఖించెను. సత్యనిష్ఠుడు వానిపై జాలిపడెను. తాను 2 గడియల కాలము వైశాఖ పురాణ శ్రవణము చేసిన ఫలమును వానికి సోదకముగా సమర్పించెను, ధారపోసెను. ఆ మహిమ వలన కర్మనిష్ఠుని పాపములు తొలగెను. వాని పిశాచ రూపము పోయి దివ్య దేహము కలిగెను. కర్మనిష్ఠుడు సత్యనిష్ఠునికి నమస్కరించి కృతజ్ఞతను తెలిపి శ్రీహరి పంపగా వచ్చి దివ్య విమానమునెక్కి శ్రీహరి సాన్నిధ్యమునకు పోయెను. సత్యనిష్ఠుడును వైశాఖమాస మహాత్మ మహిమకు విస్మయపడుచు తన గమ్యమగు పైఠనపురమునకు పోయెను. శృతకీర్త మహారాజా, కావున శ్రీహరి కథల ప్రసంగము, శ్రవణము ప్రశస్తము ఎరుగుము. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే, సర్వక్షేత్రముల కంటే ప్రశస్తము ఎరుగుము. శ్రీహరి కథా ప్రసంగము గంగా ప్రవాహము కంటే పవిత్రమైనది. గంగా తీరవాసులకు ఇహలోక భోగములు ముక్తి కలుగునో లేదు, కానీ శ్రీహరి కథయను గంగా తీరవాసులకు ఇహము పరము నిశ్చితములు సుమా అని శృతకీర్తికి శృతదేవుడు భగవత్ స్వరూపమనే విధముగా వివరించెను. ఏకోవశి సర్వభూతాంతరాత్మ ఏకం రూపం బహుధాయ కరోతి తమాత్మస్థం ఏను పశ్యంతి ధీరాః తేషాం సుఖం శాశ్వతం నేతరేషాం. ఏకో దేవ సర్వభూతేషు గూఢ సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాదివాస సాక్షి చైష కేవలో నిర్గుణశ్చ ఏకో నారాయణో నద్వితీయోస్తి కశ్చిత్ ఏక ఏవ శివో నిత్యస్థతోన్యత్త కల్పం వృషా బహునాత్ర కిముక్తేన సర్వం బ్రహ్మమయం జగత్ అనేక భేద భిన్నస్తు క్రీడతే పరమేశ్వరః అని శృతదేవుడు శృతకీర్తి భగవంతుని తత్వమును వివరించెను అని నారదుడు అంబరీషునకు చెప్పెను. వైశాఖ పురాణం 19వ అధ్యాయం సమాప్తం.